టాలీవుడ్ మ్యూజిక్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నారు. బలగం వేణు దర్శకత్వంలో రాబోతున్న ఎల్లమ్మ మూవీలో హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే చాలా కథలు విన్నప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వని దేవిశ్రీ ఎల్లమ్మ స్టోరీ వినగానే డేట్స్ ఇచ్చేశారట. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయింది. టాలీవుడ్ సంగీత ప్రియులను తన ఎనర్జెటిక్ ట్యూన్తో ఊతలూగించిన రాక్ స్టార్ దేవిశ్రీ ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తుతున్నారు. ఇప్పటి వరకు సంగీత దర్శకుడిగా పరిచయమైన దేవిశ్రీ ఇప్పుడు హీరోగా మారుతున్నారు. బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎల్లమ్మ మూవీలో నటిస్తున్నారు. బలగం బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఎల్లమ్మ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పటి నుంచి మంచి హైపే ఉంది. ఎందుకంటే బలగం సినిమాలో భావోద్వేగాలు, గ్రామీణ వాతావరణం, నిజాయితీతో కూడిన స్టోరీ చెప్పి ప్రేక్షకులు మెప్పించాడు వేణు. ఇప్పుడు దేవిశ్రీని హీరోగా ఫిక్స్ చేసుకోవడంతో అందరి కాన్సంట్రేషన్ మరతన వైపే తిప్పుకున్నాడు. మరొక అప్డేట్ అంటూ హీరోయిన్ని ఫిక్స్ చేసి వాహ్వా అనిపించాడు. వాస్తవానికి ఎల్లమ్మ మూవీలో నితిన్ హీరోగా ఫిక్స్ అయ్యాడు. వరుస ఫ్లాపుల్లో నితిన్ తమ్ముడితో గట్టెక్కుతాడనుకుంటే వర్కౌట్ కాలేదు. ఎల్లమ్మతో హిట్ పక్కా అని అంతా ఫిక్స్ అయిన టైంలో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. మరొక వైపు ఈ మూవీలో హీరోయిన్గా మొదట కీర్తి సురేష్ అనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత నితిన్తో కలిసి నటించేందుకు కీర్తి నో చెప్పిందనే న్యూస్ వైరల్ అయింది. ఆ తర్వాత ఆ ప్లేస్లో సాయి పల్లవి వస్తుందన్నారు. ఆమె బాలీవుడ్లోనూ బిజీగా ఉండటంతో ఛాన్స్ లేదని క్లారిటీ వచ్చేసింది. హీరోయిన్ ఎవరబ్బా అని అంతా ఆలోచించే టైంలోనే నితిన్ కూడా బాయ్ బాయ్ చెప్పేశాడు. ఇంకేముంది, ఈ ఎల్లమ్మ కథ మళ్ళీ మొదటికొచ్చిందన్నారంతా. కానీ ఊహించని కాంబో సెట్ చేసి సర్ప్రైజ్ చేశాడు వేణు. హీరోగా దేవిశ్రీని ఫిక్స్ చేయటమే కాదు, హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తోందంటూ క్లారిటీ ఇచ్చాడు. అంటే రాక్ స్టార్తో మహానటి. ఇది సరికొత్త కాంబో అనే చెప్పుకోవాలి. ఈ మధ్య ఉప్పు కప్పు రంబు సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను పలకరించిన కీర్తి సురేష్ తెలుగులో భారీ సినిమాలో నటించి చాలా రోజులైంది. విజయ్ దేవరకొండతో దిల్ రాజు నిర్మించిన మూవీలో కీర్తి హీరోయిన్గా నటిస్తోంది. సేమ్ బ్యానర్లోనే ఎల్లమ్మ కూడా రూపొందటంతో కీర్తి ఓకే చెప్పు ఉండొచ్చు అంటున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ టాలీవుడ్తో పాటు కాలీవుడ్, బాలీవుడ్లోనూ సత్తా చాటుకుంటున్నారు. వందల సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. గతంలో చాలా మంది దర్శకులు దేవిశ్రీని హీరోగా పరిచయం చేసేందుకు కథలు వినిపించారు. కానీ వేణు చెప్పిన కథకి నో చెప్పలేకపోయారట దేవిశ్రీ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకు సంగీతం కూడా దేవిశ్రీనే. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ని గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారట దిల్ రాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.